అందరూ మీ అందరూ ఉన్నారు. ఎప్పుడైనా గత 30 సంవత్సరాల్లో 30 సంవత్సరాల ముందు జరిగినాయి పెట్రోల్ బాంబులు యాసిడ్ బాంబులు అనేది ఎక్కడని ఈ సంస్కృతిని చూస్తాము మనం. అంటే ఎంత దిగజారిపోయింది ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు కానీ లేదు ప్రభుత్వ నాయకత్వం తాలూకా నాయకత్వంలో వాళ్ళ లోపాలు కానీ అవన్నీ తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. చాలా ప్రమాదకరం. ఇలాంటి రాష్ట్రం ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాం. మన ఆంధ్ర రాష్ట్రానికి మన స్వాములైన ఈ ప్రజలకి ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాం. చాలా దురదృష్టం. నేనేదో ప్రతిపక్షం కాబట్టి మాట్లాడుతున్నానే కాదు, దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాను. ఇలాంటి నీచమైన సంస్కృతి, ఇలాంటి వాటిని మొత్తాసు పలకడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇది తగదు. ఎవరున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని? ఏంటి కారణం? ఈ సంఘటనకి ఎందుకు జరిగింది? కొన్ని ఏదో ఈ వీధిలో ఉన్న వాళ్ళు ఏదో వచ్చారు, లేదు ఈ వార్డులో ఉన్న వాళ్ళు వచ్చారు, లేదు ఈ సెంటర్లో ఉన్న వాళ్ళు వచ్చారు, ఏదో క్షణికావసరం ఏదో చేశారు, ఏదో మాట్లాడంటే కాదు. విజయవాడ నుంచి లేకపోతే ఇంకో జగ్గేపేట నుంచో విజయవాడ నుంచో లేకపోతే పక్కనున్న మచిలీపట్నం నుంచో అంత దూరం నుంచి అల్లరి మొక్కలు వచ్చి ఈ రకంగా పెట్రోల్ బాంబులు యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరగకూడదు జరిగితే అదే మీ ఆలోచన విధానం ఏంటి? ప్రభుత్వం అసలు అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చెప్పని అడుగుతున్నాను. పెట్రోల్ బాంబు వేసి ఒకటి కాదు 2-3 వేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా టీవీలో మనం అందరం చూసాం, కర్రలతో కొట్టడం, వీటితో పట్టడం టీవీలో అందరం చూసాం. ఈ కాగితాలు కాదు, ఈ కాగితాలు కాదు, ప్రత్యక్షంగా టీవీలో చూసాం. మనం చూస్తే మీరు వచ్చి కేసు పెట్టి కేసుకు వచ్చి 20 మందికి బెయిల్ ఇచ్చేస్తారా? ఎందుకు పెట్టారు కేసు? ఏం కేసు పెడతారు? పెట్రోల్ బాంబు వేస్తే కేసు ఏం పెడతారు? ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద వాళ్ళు వచ్చి కక్ష తీర్చుకోవడానికి లేకపోతే వాళ్ళని తుదముట్టడానికి వచ్చేసిన కార్యక్రమం కదా అది 304 కదా. 304 సెక్షన్ ఎందుకు పెట్టేది మీరు దాంట్లో? కారణం ఏంటి? పెట్టకంటే ఏదో మొక్కుపుడిగా ఏదో రేపు కోర్టులో పెడతారు కాబట్టి అది చెప్పడానికి ఏంటిది? ఏం చంద్రబాబు నాయుడు గారు అది గొప్పగా చెప్తారు కదా, ప్రజాస్వామ్యం పరిరక్షిస్తుంది, భారతదేశం ప్రజాస్వామ్యానికి ఒక పునాది ఒక తల్లి లాంటిదని అక్కడ మోడీ గారు చెప్తారు కదా. అక్కడ నుంచి ఏం చేస్తారు భారతీయ జనతా పార్టీ నాయకులు? పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు కదా డిప్యూటీ సీఎం. ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం? చాలా తప్పు. ఇవన్నీ క్షమించడానికి సందర్భం సమయం దానికి ఎందుకోసమో దేనికోసమో జరిగిందంటే ఏం లేదు, తలలేదు తొక్కలేదు. ఎందుకు మా జోగి ఇంటి మీద వచ్చి ఈ మొట్టమొదటి దాడి జరిగింది? ఎందుకోసం పెట్రోల్ బాంబులు వేశారు? విజయవాడ నుంచి ఆవశ్యకత ఏమొచ్చింది అని అంటే దానికి సమాధానం
ఏదో ఆయన వచ్చి ముందు రోజు వచ్చి ఎవరన్నా మంత్రిని వచ్చి నీ చిప్పు పోయిందని అంటే ఎస్, నేను తప్ప మాట. బుర్రపాడైపోతే కదా ఎవరి వస్తాయి. ఇంకెందుకైనా కోల్పోతే కదా ఇలాంటి కార్యక్రమాలు వస్తాయి. ఆ జ్ఞానం ఏముంటే ఎందుకు జరుగుతాయి ఇవి? దానికి వచ్చి ఇంటి మీదకి వస్తారా? ఏంటిది? ఎంతవరకైనా సరే దీనికోసం పోరాటం చేస్తాం. సరే, చట్టాల్లో దాన్ని చట్టపరంగా దీని మీద ఆలోచన చేస్తాం, కానీ రాజకీయ పరంగా ఇచ్చేది తప్పు. ఒకటి కాదు, రెండు కాదు. ముందు రోజు వచ్చి గుంటూరులో రాంబాబు మీద, మర్నాడు వచ్చి రమేష్ మీద, ఇంటి మీద. అంటే ఎవరు మరి రాజకీయ పార్టీ అంటే మీ పార్టీ మీ తప్ప ఎవరు బతకూడదు, ఎవరు ఉండకూడదా? ఏమనుకుంటున్నారు? సహజ ఎన్నో సందర్భాల్లో చూసాం. ఏ సందర్భంలో ఇలాంటి సంఘటనలు చూడలే.